తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. ఒకవేళ సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే చంద్రశేఖరరావు గారి కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ దగ్గరనో బిచ్చమెత్తుకొని బతికేటోళ్ళు. మీరు నాంపల్లి దర్గానో బిర్లా మందిర్ మెట్ల మీదనో బిచ్చమెత్తుకునే మీరు ఇవాళ 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి, హైదరాబాదు చుట్టూతా 10,000 ఎకరాల భూమి మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా. అట్లాంటి ఈ దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైల్లో మగ్గి రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరలను పారదోలి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రాణాలను త్యాగం చేసిన ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అదే కాదు, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ సమైక్యత కోసం, ఈ దేశ యువకులకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చి ఇవాళ కోట్లాది మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ కంపెనీల్లో అంటే ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసిన మహానాయకుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. వారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. శ్రీమతి సోనియా గాంధీ గారు 25 సంవత్సరాలు దేశంలో నాయకత్వ లోపం ఉన్నప్పుడు ఈ దేశానికి నాయకత్వం అందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకొని ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి మేధావి అయిన మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీని ప్రధానులుగా రాష్ట్రపతులుగా నియమించిన పివి నరసింహారావును ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు. వాళ్ళ బిడ్డ మన సోదరుడు రాహుల్ గాంధీ గారు ఎవరు అని అడుగుతాడా ఈ సన్నాసి? ఈ దేశం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయినరు, ఇందిరాగాంధీ గారు ప్రాణం ఇచ్చిండ్రు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిండ్రు, సోనియా గాంధీ గారు పదవీ త్యాగం చేసిండ్రు. రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చిన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ప్రజాప్రతినిధిగా నరేంద్ర మోడీకి నిటారుగా నిలబడి కొట్లాడి శిక్షలు అనుభవించి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయించుకొని ఉండే ఇల్లు ఢిల్లీలో వాళ్ళు గుంజుకున్నారు. ఇవాళ గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు. సోదరులారా, ఆలోచన చేయండి.